ప్రస్తుతం మనతో పాటు సంపత్ నాయక్ గారు ఉన్నారు. సో సంపత్ నాయక్ గారు గత 10 రోజులుగా మంగ్లీ గారు ఇదంతా చేశారు, 200 కోట్లు 300 కోట్లు ఫ్రాడ్ జరిగిందని చెప్తున్నారు. సో ఇదంతా నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఒక వర్గం, కావాలని మంగ్లీ పైన దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఒక వర్గం. ఈ విధంగా అంటే మీ దాంట్లోనే 5-6 మంది గిరిజన కమ్యూనిటీలో ఒకరిపై ఒకరు అభియోగాలు చేసుకుంటున్నారు. ఇంతకీ ఏందండి అంటే ఇన్ని రోజులుగా మీరు ఫైట్ చేసి లాస్ట్కి తీసింది ఏంది? నిజంగా బాధితుల పక్షాన ఎక్కడి వరకు వచ్చినట్టు ఈ కేసు? మంగ్లీ గారు పైన నేను ఒకటి, మీరు ఇంతకుముందు ఒకటి చెప్పినక 200 కోట్లు చేసుకున్నాను, నేను అది చెప్పలే. మంగ్లీ గారు ఏమన్నది, మంగ్లీ గారు మాట్లాడుతూ మధు గారు కూడా అసలు నాకు తెలియదు అన్నది, మధుతో నాకు సంబంధం లేదన్నది. కానీ నాకు కూడా పర్సనల్గా కాల్ చేసినప్పుడు మధు తెలియదు అన్నది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మధు ఎవరో నాకు తెలియదు అన్నది. కానీ మధు వాళ్ళ ఇంటి దగ్గరకు పోయిన ఫోటోలు వచ్చినాయి, రైట్. దాంతోపాటు మధును వీళ్ళు ఎవరండి, ఈయన శివ కదా, ఈయన మధు, ఈడు ఆమీర్ పటేల్, భరత్ చౌహాన్, అభిషేక్, వీళ్ళందరూ ఎవరండి? ఈ 24,000 పోరానికి ఫార్చునర్ కార్లు, బంగారాలు, బంగ్లాలు ఎక్కడి అండి? దాని తర్వాత మధుకు సంబంధం లేదన్నది. మధు బర్త్డే పార్టీలో ఎట్లా వస్తాడండి? ఆ వీడియో సివిఆర్ ఛానల్ కూడా, మీ ఛానల్లో కూడా ఉన్నాయి కదా, అనేకటి ప్లే అవుతున్నాయి కదా. నేను ఇవాళ మంత్రి గారి మనవాడైన ఆ ఆడియోని కూడా వినిపించాను, మీ దగ్గర కూడా ఉన్నది. ఇన్ని రోజులు బాధితులు ఎక్కడ అన్నారు. బాధితులకు భయభ్రాంతులకు గురి చేసి బాధితులను చంపేస్తాం, మీరు వస్తే మీ డబ్బులు కూడా బయటికి ఇయ్యము, లేకపోతే ఇదంతా చేసినందుకే కదా ఇవాళ బాధితులనే తీసుకొని వచ్చినా కదా, ఇతను బాధితులనే తీసుకొచ్చినా కదా. ఇవాళ వీళ్ళ తరపున ఇగో ఇతను వీళ్ళ రిలేటివ్, ఒకసారి మీరు అడగండి, చనిపోయి వాళ్ళ ఇక్కడ ఉన్నాడు. ఇగో ఇంకొకడు ఏం చేస్తున్నాడు, చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఏదది ఇంకో ఫోటో ఇవ్వండి ఒకసారి. చావు బతుకుల మధ్యలో ఇవాళ ఈయన చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. వీళ్ళందరూ ఎస్టీ బిడ్డలే, లంబాడి బిడ్డలే. అసలు ఇతనికి ఏమైందో మీరు చెప్పండి బ్రదర్. ఇతను ఇట్లా డబ్బులు పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి ఈ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ చెప్పారు. మంగ్లీ ఉన్నది, మంగ్లీతో బిజినెస్ చేస్తున్నారని చెప్పారు. మంగ్లీ చిన్న చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ఇవన్నీ మమ్మల్ని నమ్మబలికి లాస్ట్కి మా దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ మంగ్లీ పేరు చెప్పినందుకు మీరు ఇన్వెస్ట్ చేశారు. మంగ్లీ మా ఊరికి తీసుకొచ్చిండు, మంగ్లీతో బిజినెస్ చేస్తున్నాం అని చెప్పారు. మంగ్లీ కూడా మాట్లాడినాము, మీరు నిజంగా బిజినెస్ చేస్తున్నాం అని చెప్పారు. వాళ్ళు చెప్తేనే మేము ఇందులో సరే ఉన్నారులేమో అని చెప్పి మీకు అవన్నీ ఎందుకు, లాస్ట్కి మీ డబ్బులు మీకు హై రిటర్న్స్ వస్తున్నాయి కదా అని చెప్పారు. కాబట్టి మేము నమ్మి ఇచ్చినాం. అయితే ఇప్పుడు దీని కంక్లూజన్ ఏమనుకుంటున్నారు సంపత్ అన్న? నేను మీ మీడియా ద్వారా, తెలంగాణ వెలుగు ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, నిజాన్ని మోయడం అంత ఈజీ కాదు, నిజంతో ట్రావెల్ చేయాలంటే అంత ఈజీ కాదు. నిజాన్ని మోసి ఎంత ఏడుపు వస్తుందంటే, మన దాంట్లోనే కొంతమంది సన్నాసులు 99% ఉన్నది మొత్తం లంబాడి బిడ్డలేరు అయ్యా. ఆ ఒక్క ఆమె గురించి పాటలు పాడింది, లేకపోతే మన దాన్ని తీసుకుపోయింది. ఎందుకు? బంజారా జాతిని ఈమెనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందా, లేకపోతే బంజారా జాతికి మూలమే ఈమెనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? సిగ్గుపడండి సన్నాసులారా, చెత్త వేల వాళ్ళారా. తెలంగాణ దగ్గరకు వచ్చి ఆట పాట యాస భాష మాటను నేర్పుకొని అన్న ఒక ప్రోగ్రామ్ అని చెప్పింది మీరు. ఆ బిడ్డను హక్కునే చేర్చుకున్నాం. బాధితులు ఉన్నది మొత్తం 99% లంబాడి బిడ్డలు. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే నిజం వైపు నిలబడండి, నిజాన్ని మాట్లాడండి. సిగ్గులేని సన్నాసులారా. ఆమెకు టార్గెట్ చేస్తే మాకేమొస్తాయండి? నాకేమవసరం? 90% లంబాడి బిడ్డలు కేసులైనాయి, తెలియదన్నది బయటకు వచ్చింది, తనపైన కేసు వచ్చింది. ఆ బెంగళూరు ఆ మనవన్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని, ఇవన్నీ నిజాలు కావా? ఇగో చావు బతుకుల మధ్యలో ఉన్నారు వీళ్ళు, నిజాలు కదా? మాట్లాడండి. నేను ఒకటే చెప్తున్నాను, భయం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. ఇక్కడ సంపత్ నాయక్ మాట్లాడితే మాత్రం జనసేన పార్టీతో లింకు కడుతున్నారు, జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టు. అంటే మిమ్మల్ని ఎక్స్పెషల్ ఆ విషయంలో టార్గెట్ కూడా చేస్తున్నారు. చైత్ర పాప చనిపోయింది, అప్పుడు మనమే బయటికి తీసుకొచ్చినాం. దాని తర్వాత ఎల్బీ నగర్ పోలీస్ కేసులో కూడా ఆ బాయి లక్ష్మీబాయి దగ్గర కావచ్చు, లేకపోతే టేకు లక్ష్మి అక్క విషయంలో కూడా మాట్లాడడం, లేకపోతే భువనగిరి విషయంలో మాట్లాడడం. మరి ఇవన్నీ పార్టీలకు లింక్ పెట్టుకొని చేసిన పేద బిడ్డలకు అన్యాయం జరిగింది. మన బిడ్డలు నష్టపోయినరు, వాళ్ళ డబ్బులు గుంజుకున్నారు, బెదిరిస్తున్నారు, బయటకు వస్తా అంటే చంపేస్తా అంటున్నారు.
ప్రధానంగా ఆ రమేష్ని నేను తీసుకొని వచ్చినాక రమేష్తోనే మాట్లాడుతున్నాక అల్టిమేట్గా నేను ఏమంటున్నా అంటే నీకు చేతులు అయితే దండం పెడుతున్నాను, నిజం వైపు మాట్లాడండి రా, నిజం వైపు ఉన్నాండి రా, వెదవల్లారా గుట్కా బ్యాచ్లారా, మీరు ఆరా మాట్లాడేది. నిజం ఎప్పుడు నిప్పు లాంటిది బయటకు వస్తుంది. ఇగో బాధితుడు అన్నాం కదా, బాధితులే వీళ్ళంతా, బాధితులతో ప్రెస్ మీట్ పెట్టిన మీరు వాళ్ళ తండాలలో పోతే బట్టలిప్పి ఉరికిచ్చి అంటారట. ఏం చేస్తారు తమ్ముళ్ళు మీరు? మా తండకు రావాలి. ఎవరైతే మా కుల సంఘాలను పెట్టుకొని మమ్మల్ని పేడ్ బ్యాడ్ ఆర్టిస్ట్ అని చెప్పారు, వాళ్ళు అసలైన వాళ్ళు రావాలి. అసలైన బాధితులు ఎవరో, ఇందులో పేడ్ బ్యాచ్ ఎవరో తెలుస్తుంది. వాళ్ళు వచ్చి మా తండకు అసలు వస్తేనే వాళ్ళతో పాటు మీడియా వాళ్ళు కూడా రావాలి. పూర్తి అప్పుడు అవగాహన మీకు కూడా వస్తుంది, క్లారిటీ. ఈ అందులో ఈ అసలు పాత్ర అభిషేక్, ఈ అభిషేక్ అయితే పరిచయం చేపించిండు, అమీర్ పటేల్ని, మంగ్లీని కూడా అయితేనే పరిచయం చేపించిండు. వీళ్ళందరూ కలిసి గేమ్ ఆడిర్రు, బిజినెస్ అని చెప్పారు, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ అని చెప్పారు, జేఎన్ఐ అని చెప్పారు, మంగ్లీతో బిజినెస్ చేస్తున్నారని చెప్పారు, ఏదేదో బిజినెస్ అని చెప్పారు. నేను ఏమంటున్నా అంటే ఫైనల్గా బాధితులకు న్యాయం జరగాలి. ఎవడైతే బాధించినాడో వానికి చట్ట ప్రకారం శిక్షించాలి. అంతవరకు ఎవరెవరైతే దీంట్లో ఉన్నోళ్ళు మొత్తం బయటికి రావాలి. మంగ్లీ గారు, మీరు లేడీ అనే విక్టిమ్ని వాడకండి, బంజారా అనే విక్టిమ్ వాడకండి. నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం నువ్వు ఆడబిడ్డవైనా, నువ్వు ఆడబిడ్డవు కాబట్టి నేను చెప్తున్నా, నువ్వు మా కమ్యూనిటీ కాబట్టి చెప్తున్నా, నువ్వు ఇక్కడ మోసపోయింది కూడా 90% మన బిడ్డలే. రండి, వీళ్ళతో నిజంగా పోరాడదాం. బయట ఉన్న వాళ్ళకి ఇప్పటికైనా వాళ్ళ డబ్బులు రావాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.